హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి టిఫిన్ రెసిపీని చూద్దాం. ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, ఒక ఆలూతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే అరకప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక మీడియం సైజులో ఉన్న ఆలూని తీసుకోవాలి. వీటిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసి నీట్గా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ఈ ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఆలు పేస్ట్ని మనం ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి మరికొన్ని వాటర్ని పోసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి. మనం దోశలు వేసుకోనికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా అంతా టిష్యూతో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పిండిని వేసి ఇలా దోశలా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి. ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి సోడా కానీ ఈనో కానీ వాడాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఇలా ఈజీగా కలుపుకొని దోశల్లా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం ఓట్స్తో చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఇలా చేసుకొని తిన్నట్లయితే రోజంతా ఎనర్జీగా ఉంటాము. అలసట అన్నది ఏమీ లేకుండా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం.
ఇలా బౌల్లోకి 1 కప్పు పెసలను తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత పెసలు మునిగే వరకు వాటర్ పోసి 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. పెసలు మిక్సీ పట్టుకోవడానికి అరగంట ముందు ఇలా వేరొక బౌల్లోకి 1 కప్పు పెసలకు అరకప్పు ఓట్స్ను తీసుకొని వాటర్ పోసి ఓసారి కడుక్కోవాలి. తర్వాత ఈ ఓట్స్ మునిగే వరకు ఫ్రెష్ వాటర్ని పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెసలు నానిన తర్వాత ఇందులో వాటర్ అన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న ఓట్స్ని వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అర స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని స్టవ్ పై దోస పెనం పెట్టుకొని ఇలా దోసలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా ప్లేన్ దోశ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా మరొకటి వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. అంతే అండి. వీటిని వేడివేడిగా మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేకుంటే నాన్ వెజ్తో కానీ తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చికెన్తో తీసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా నాన్ వెజ్తో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసలు ఓట్స్తో దోశ రెసిపీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.